Hi everyone, good morning to one another. This is Basha, assistant professor in mechanical engineering. Today we will discussing about the topic is drilling machine operations. What was the topic is? What is the topic? Drilling machine operations. This is unit 6, lecture 26. First of all, what is drilling? First of all, what is drilling? డ్రిల్లింగ్ అంటే ఏంటి? అది ఆపరేషన్ అనేది ఎలా చేస్తామంటే డ్రిల్లింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక వర్క్ పీస్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రిల్ బిట్స్తో ఆ వర్క్ పీస్ మీద హోల్స్ చేయడానికి ఆ డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఆ డ్రిల్లింగ్ ఆపరేషన్లో వేరియస్ పార్ట్స్ ఈజ్ దేర్, అంటే వేరియస్ మనకి భాగాలు ఉంటాయి కదా, వేరియస్ పార్ట్స్ ఈజ్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ ద బేస్. బేస్ విల్ బి కనెక్టెడ్ హ్యాస్ ద గ్రౌండ్. అంటే వన్ ఆఫ్ ద ఫిక్స్డ్ పార్ట్ ఈజ్ బేస్. అంటే ఏంటంటే ఈ మనకి గ్రౌండ్కి ఆ బేస్ అనేది ఫిక్స్ చేసి ఉంటాం ఏదర్ బోల్ట్స్ ఆర్ నట్స్ ద్వారా. ఆ బేస్కి ఇంకా ఏం కనెక్ట్ అయి ఉంటుంది? కాలమన్ విల్ బి కనెక్టెడ్ ఆన్ టు ద బేస్. కాలమన్ ఈజ్ కనెక్టెడ్ టు ద బేస్. ఇన్ కాలమన్ దేర్ ఆర్ ఫిట్టెడ్ ఇన్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్. కాలమన్కి ఇంకా డిఫరెంట్గా మనకి ఏమేమి కనెక్ట్ అయి ఉంటే ఆ వర్క్ పీస్ యొక్క బేస్, వర్క్ పీస్ ఏది ఎక్కడైతే ఇన్సర్ట్ చేస్తామో దానికి ఉన్న పార్ట్ ఒకటి. నెక్స్ట్ మోటార్కి కనెక్ట్ అయి ఉంటుంది షాఫ్ట్కి డ్రివెన్ పుల్లీస్ ఈ మొత్తం కనెక్ట్ అయి ఉంటాయి. ఈ వీటిని డ్రిల్ బిట్, కాలమున్కి డ్రిల్ బిట్ కనెక్ట్ అయి ఉంటుందని చెప్పుకుంటాం. దిస్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ ద డ్రిల్లింగ్స్. And in this class we will discussing the drilling machine operation and cutting speed and feed and depth of cut. These are all the simple concepts of the drilling in this chapter. This is the first of all is a drilling machine operation, and second one is a cutting speed, and third one is the fit and depth cut. These are all the today class syllabus. First of all, drill machine operations. Drill machine operations means there are various types of drill machines operations is there. There are classified into 8 types. First one is the drilling, second one is the reaming, and third one is the boring, and fourth one is the counter blocking, and fifth one is the counter sinking, and sixth one is the spot facing, and seventh one is the tapping, and eighth one is the tree planing. These are all the 8 classifications of the drilling machine. ఒక్కో దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రిల్లింగ్. వాట్ ఈస్ డ్రిల్లింగ్? డ్రిల్లింగ్ అంటే ఏంటంటే is the operation of producing circular holes in solid metal by rotating the drill and feeding it through the job. This is the main operation done in the machine. అంటే డ్రిల్లింగ్ అంటే మనం చెప్పుకుందే కదా, డ్రిల్లింగ్ అంటే ఏదైనా ఒక సాలిడ్ మెటల్ మీద డ్రిల్ బిట్ని యూస్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ హోల్స్ అంటే సర్క్యులర్ హోల్స్ని మనం వేయడాన్నే డ్రిల్లింగ్ అంటున్నాం. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఆపరేషన్ డన్ ఆన్ ద మిషన్. అంటే ఇది ఒక మెయిన్, అంటే అన్నిట్లో గల మెయిన్ ఆపరేషన్ అనేది ఈ మిషన్ డ్రిల్లింగ్ వేయడానికి యూజ్ చేస్తామని చెప్పుకుంటున్నాం. ఫస్ట్, బిఫోర్ స్టార్టింగ్ ద డ్రిల్లింగ్ ఇట్ ఈస్ నెసెసరీ టు మార్క్ ద పొజిషన్ ఆఫ్ ద హోల్ ఆన్ ద వర్క్ పీస్. అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఆ డ్రిల్ బిట్తో స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అట్ స్టార్టింగ్ పొజిషన్ విచ్ టైప్ ఆఫ్ హోల్స్ ఈజ్ ఫిట్టెడ్ ఆన్ ద వర్క్ పీస్. అంటే సర్క్యులర్ హోల్స్ని మనం అక్కడ వర్క్ పీస్ మీద మనం వేయడానికి ఈ డ్రిల్ బిట్స్ అనేది యూస్ చేస్తామని చెప్పుకుంటున్నాం. ఇన్ ద డ్రిల్లింగ్ ప్రాసెస్ ఈజ్ డస్ నాట్ ప్రొడ్యూస్ యాక్యురేట్ హోల్స్. The center may not be accurate. The size of the holes is slightly larger than
రిక్వైర్డ్. అంటే ఏంటంటే ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది చేసేటప్పుడు మనకి యాక్యురేట్‌గా వస్తుందా? వాటి యొక్క సైజెస్ మనం ఎంతైతే సైజెస్ ఇచ్చామా అంటే అంత సైజెస్ వస్తాయా అంటే, మనం బై హ్యాండ్ ద్వారా చేసేటప్పుడు వాటి యొక్క సైజెస్ విల్ నాట్ బి యాక్యురేటెడ్. ఎందుకంటే మనం బై హ్యాండ్ ద్వారా చేసినప్పుడు మన హ్యాండ్ అనేది కొంచెం అటు ఇటు అయినా గూడా ద సైజ్ విల్ నాట్ యాక్యురేటెడ్ అని మనకు తెలుసు. బై హ్యాండ్ ద్వారా చేసేటప్పుడు మనకి వాటి యొక్క సైజెస్, వాటి యొక్క లెన్స్ అనేది యాక్యురేట్‌గా ఉండవని మనకి తెలుసు. అదే కానీ విత్ మాన్యువల్ పవర్ కంటే ఎలక్ట్రికల్ పవర్ ద్వారా మనం ఈ డ్రిల్ మిషన్‌ని యూజ్ చేసినట్లయితే ఏమవుతుందంటే, మనకి ఎంతైతే సైజ్ కావాలో లేదా ఎంత టైప్ ఆఫ్ మనకి డెప్త్ ఆఫ్ కట్ కావాలో లేదా ఎంత సైజ్ ఆఫ్ ది లెన్స్ కావాలో అంత సైజ్ ఆఫ్ యాక్యురేట్‌గా వాటి యొక్క డెప్త్, వాటి యొక్క లెంగ్త్స్ అనేవి మనం యాక్యురేట్‌గా ఆ వర్క్ పీస్ మీద వేయొచ్చు. ఆ డ్రిల్స్ అనేవి వర్క్ పీస్ మీద వేయొచ్చు. ఇక్కడ గాని చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్‌లో గాని మీరు చూసుకున్నట్లయితే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రిల్ బిట్స్ ఇవి అనేవి డ్రిల్ బిట్స్ అండి. ఈ డ్రిల్ బిట్స్‌ని ఇక్కడ ఫిట్ చేస్తాం. చూడండి ఇక్కడ ఇలా ఇది చూడండి ఇది సాలిడ్‌గా ఉన్నది గదా! ఇటున్నది ఏం చేస్తామంటే ఫిట్ చేయడానికి ఇటు యూజ్ చేస్తాం. ఈ ఎండ్ ఏం చేస్తామంటే డ్రిల్లింగ్ వేయడానికి ఈ ఎండ్ అనేది యూజ్ చేస్తాం. ఈ డ్రిల్లింగ్ అంటే మనకి ఏ టైప్ ఆఫ్ డ్రిల్ అంటే ఏ టైప్ మీన్స్ అంటే మనకి ఏ షేప్‌లో కావాలి అనేది వీటి యొక్క డ్రిల్ బిట్స్ యొక్క షేప్‌ని బట్టే ఆ సైజ్ వర్క్ పీస్ మీద ఆ సైజ్ అనేది మనకి ఫార్మ్ అవుతుందని చెప్పుకుంటున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ డ్రిల్లింగ్. అండ్ సెకండ్ వన్ ఈస్ ద రీమింగ్. రీమింగ్ అంటే ఏంటంటే ఏదైనా రీమింగ్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ గాని చూద్దాం ఒకసారి రీమింగ్ యొక్క ఆపరేషన్ ఎలా ఉంటుందంటే ఇంకోటి చూడండి ఇక్కడ గాని చూసినట్లయితే ఇలా బేస్ అనేది వర్క్ పీస్ అనేది ఇలా ఉంది మనకి. దీని మీద రీమింగ్ ఆపరేషన్ అనేది జరగాలి. అంటే చూడండి ఇక్కడ దీని మీద రీమింగ్ ఆపరేషన్ అనేది జరగాలి. ఎలా జరుగుతుందంటే దిస్ విల్ బి ద డ్రిల్ బిట్. ఇది డ్రిల్ బిట్. అంటే మనకి ఎలాంటి డిఫరెంట్ షేప్స్ అంటే మనకి ఎలా ఉంది ఈ యొక్క డ్రిల్ బిట్ ఎలా ఉందంటే మనకి ఏమైనా సైజెస్ ఏమైనా ఉన్నాయా ఆ డ్రిల్ బిట్ కంటే? అలాంటి ఫ్లాట్ అంటే స్క్వేర్‌గా ఉంది. అంటే మనకి ఎలాంటి టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ లేకుండా మనకి యాక్యురేట్‌గా కరెక్ట్‌గా మనకి సైజ్ అనేది మనకి సర్క్యులర్ షేప్స్ మనకి ఇలా థ్రెడ్స్ ఇలా ఉంటాయి. ఇలా లోపల థ్రెడ్స్ ఇలా గాని లేకుంటే మామూలుగా ఇంకా సర్క్యులర్ ఇలా గాని మనకి అలాంటిది లేకుండా జస్ట్ ఫ్లాట్‌గా ఉంది కాబట్టి ఎలాంటి ఆపరేషన్ ఇలా ఫ్లాట్‌గా అనేది మనకి ఎలా ఫార్మ్ అవుతుందో ఆ వర్క్ పీస్ మీద డ్రిల్ ఎలా ఫార్మ్ అవుతుందో అట్లా ఫ్లాట్‌గా ఫార్మ్ అవుతుంది. అలా చేసే టైప్‌ని ఏమంటున్నామంటే అలా చేసే ఆపరేషన్ ఏమంటున్నామంటే రీమింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. ఒకసారి చూద్దాం. రీమింగ్ ఈజ్ ఆపరేషన్ ఆఫ్ సైజింగ్ అండ్ షేపింగ్ హోల్స్ యూజింగ్ ద టూల్ ఈజ్ కాల్డ్ రీమర్. అదే కదా మనం చెప్పింది. రీమింగ్ ఆపరేషన్ అనేది వాటి యొక్క సైజు అండ్ వాటి యొక్క షేప్స్ వాటి యొక్క హోల్స్ యొక్క షేప్స్‌ని టూల్‌ని యూజ్ చేసుకొని వేస్తాం. దాన్ని ఏమంటున్నామంటే రీమర్ అంటున్నాం. దిస్ రీమర్ హ్యాస్ షోన్ ఇన్ ఫిగర్. అదేగా మనం ఇందాక చూసింది. ఈ మల్టీ టూత్ టూల్ డిజైన్ ఫర్ రిమూవ్ రిలయబిలిటీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ ఏ ప్రీవియస్లీ డ్రిల్డ్ హోల్. స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ previously drilled holes. Reaming is done to achieve accurate hole dimensions. అంటే ఈ రీమింగ్ ఆపరేషన్ యూస్ చేసుకొని ఆ వర్క్ పీస్ మీద యాక్యురేట్ సైజెస్ని మనం ఆ డ్రిల్ బిట్ మీద ఆ వర్క్ పీస్ మీద వేయడానికి ఈ రీమింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇనిషియల్లీ ఏ హోల్ ఈజ్ డ్రిల్డ్ స్ట్రైట్లీ similar in
అంటే వాటి యొక్క ఏ సైజ్ అయితే మనం వర్క్ పీస్ అనేది డిజైన్ చేసామో అదే సైజ్ మనకి వర్క్ పీస్ మీద అదే సైజ్ హోల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఇలా చేసే ఆపరేషన్ ఏమంటున్నామంటే రీమింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. And next one is a boring operation. This is a boring operation. This is boring operation, the process of aligning వాటి యొక్క సైజెస్ అండ్ వాటి యొక్క ఫినిషింగ్స్ ఇన్ ఎలాంటి టైప్ ఈ బోరింగ్లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ హోల్స్ని మనం వేయడానికి యూస్ చేస్తామంటే సిలిండ్రికల్ హోల్స్ అలాంటి సిలిండ్రికల్ టైప్ ఆఫ్ హోల్స్ని మనం ఈ వర్క్ పీస్ మీద ఇన్సర్ట్ చేయడానికి బోరింగ్ ఆపరేషన్ అనేది మనం యూస్ చేస్తాం. ఈ బోరింగ్ ఆపరేషన్ అనేది యూస్ చేసినప్పుడు వాటి యొక్క అలైనింగ్స్, వాటి యొక్క సైజెస్, వాటి యొక్క ఫినిషింగ్స్ విల్ బి యాక్యురేటెడ్. ఇన్ యూజెస్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ విచ్ రొటేట్స్ రిలేటివ్ టు ద స్టేషనరీ వర్క్ పీసెస్. ఎలాంటి టైప్ ఆఫ్ కటింగ్ అని యూజ్ చేస్తామంటే సింగిల్ పాయింట్ కటింగ్ అనేది ఈ టూల్స్లో మనం యూజ్ చేస్తామని చెప్తున్నాం. ద హోల్ కెన్ బి అలైన్డ్ అండ్ సైజ్డ్ విత్ ద గుడ్ సర్ఫేస్ ఫినిష్. ఆ హోల్ అని మనకి అలైన్ అంటే ఇన్సర్ట్ అవ్వడం. ఎలా ఇన్సర్ట్ అవుతుంది, వాటి యొక్క సైజెస్, వాటి యొక్క హోల్స్ ఎలా ఇన్సర్ట్ అయితే గుడ్, వాటి యొక్క సర్ఫేస్ ఫినిష్ ఎలా ఉంటుందంటే గుడ్గా ఉంటుంది, వాటి యొక్క సైజెస్ కూడా యాక్యురేట్గా ఉంటుందని చెప్పుకుంటున్నాము. ఏ బోరింగ్ ఈజ్ ఏ ఆఫెన్ యూజ్డ్ టు ఎన్లార్జ్ ద డ్రిల్లింగ్ హోల్స్. బోరింగ్ ఆపరేషన్ అనేది ఇంకా ఈ డ్రిల్స్ హోల్స్ని యూజ్ చేసుకొని కూడా ఈ బోరింగ్ ఆపరేషన్ అనేది చేస్తామని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద కౌంటర్ బోరింగ్. కౌంటర్ బోరింగ్ మీన్స్ దిస్ ఈస్ ద కౌంటర్ బోరింగ్ డయాగ్రామ్. ఈ కౌంటర్ బోరింగ్ డయాగ్రామ్ను యూజ్ చేసుకొని ఒక ఎండ్ ఎలా ఉంటుందో హోల్స్ని కాన్సన్ట్రేట్ చేయడానికి వన్ టైప్ ఆఫ్ ఉంటుంది. ఒక టైప్ ఎలా ఉంటుందంటే ఫ్లాట్గా ఉంటుంది. అది ఇక్కడ చూస్తున్నాం. కౌంటర్ బోరింగ్ ఈజ్ ఎ ఆపరేషన్ ఆఫ్ ఎన్లార్జింగ్ వన్ ఎండ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ హోల్ కాంకరెంట్రిక్. వన్ ఎగ్జిస్టింగ్ హోల్ కాన్సెంట్రిక్ with the original hole with a square bottom as స్క్వేర్ ఇన్ ఫిగర్. ఎలా ఉంటుందంటే వాటి యొక్క షేప్, వాటి యొక్క హోల్ ఎలా షేప్ ఎలా ఉంటుందంటే వాటి యొక్క స్క్వేర్ బాటంలో ఎలా ఉంటుందంటే వాటి యొక్క స్క్వేర్గా ఉంటుంది. ఇలా స్క్వేర్ ఆపరేషన్ స్క్వేర్గా వాటి యొక్క కింద భాగాన ఆ డ్రిల్ బిట్ కింద భాగాన స్క్వేర్ ఆకారంలో స్క్వేర్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ ద కౌంటర్ టూల్ నోన్ హ్యాస్ ఏ కౌంటర్ బోర్ హ్యాస్ ఏ పోయిట్ ఇన్ షోన్ ఇన్ ఫిగర్. కౌంటర్ టూల్ ఇంకొక పేరుగా ఏమని చెప్తున్నామంటే కౌంటర్ బోర్ అని చెప్పుకుంటున్నాం. ఏ పిల్లెట్ ఎంటర్స్ ఇన్ ప్రీవియస్లీ డ్రిల్లింగ్ హోల్ అండ్ అలైన్ ద టూల్ సో దట్ ద కౌంటర్ బోర్డ్ హోల్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ ద ఎగ్జిస్టింగ్ హోల్స్. అంటే ఏంటంటే ఈ కౌంటర్ శంక్ని యూజ్ చేసుకొని ఈ కౌంటర్ శంక్ ఎలా ఉంటుందంటే అండి ఈ ఎండేమో మనకి షార్ప్గా ఉండి సైజ్ విల్ బి డిఫరెంట్గా ఉంటుంది. ఈ సైజ్ అనేది ఎక్కడ అవుతుంటే వర్క్ పీస్ మీద ఫిట్టెడ్ అయినప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇలా మనకి ఏదైనా వర్క్ పీస్ ఉందనుకున్నా ఆ వర్క్ పీస్ మీద ఈ కౌంటర్ బోరింగ్ అనేది వేసేటప్పుడు ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది నాచ్ అనేది టు టచ్ ద వర్క్ పీస్. ఆ టచ్ అయినప్పుడు ఆ వర్క్ పీస్కి ఫస్ట్ అనేది సమ్ హోల్ విల్ బి క్రియేటెడ్, అంటే స్మాల్ హోల్ విల్ బి క్రియేటెడ్. అలా చేసినప్పుడు స్మాల్ హోల్ విల్ బి క్రియేటెడ్ కదా. ఆ హోల్ క్రియేట్ అయిన తర్వాత ఏమవుతుంది, అలా ఇది మనకి ఏ షేప్లో ఉంది స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఆ హోల్ కూడా మనకి స్క్వేర్ ఆకారంలోనే ఉంటుంది. నెక్స్ట్ ద కౌంటర్ బోరింగ్ ఈజ్ యూజ్డ్ టు recess a bolt hole or a nut below the surface to permit a meeting part of operation with the objection. This is the counter block. And next one is the counter sink. Counter sink means this is a counter sinks diagram. Different type of sizes will be used in the
countersink. These are all the 12.5 and 16.5, 12.4, 10.4, 8.3, 6. These are all the countersinking డ్రిల్ బిట్స్. ఈ డ్రిల్ బిట్స్ ఎలా అంటే మనం చూడండి, ఇలా ఈ పిరమిడ్ స్క్వేర్ పిరమిడ్ ఆకారంలో ఉంది కదా, ఈ పిరమిడ్ టైప్ ఆఫ్ ఎలాంటి టైప్ ఆఫ్ అంటే పిరమిడ్ టైప్ ఆఫ్ హోల్స్ విల్ బి క్రియేటెడ్ ఆన్ ద వర్క్ పీస్. దేన్ని యూజ్ చేసుకొని కౌంటర్ సింకింగ్ యూజ్ చేసుకొని మనం ఇలాంటి పిరమిడ్ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏ కౌంటర్ సింక్ టూల్ ఎంకరేజ్ టు టాప్ పొజిషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ హోల్ విల్ బి కోన్ షేప్డ్ ఆపరేషన్. అదే కదా కోన్, ఏ షేప్లో ఆపరేషన్, ఏ షేప్లో ఉంది, కోన్ షేప్లో ఏమైనా ఉంది, మనకి కోన్ షేప్ ఆపరేషన్లో ఉంది. వీటిని డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ విల్ బి యూజ్డ్ ఇన్ ద కౌంటర్ సింక్. విచ్ యాంగిల్స్ ఆర్ యూజ్డ్ అంటే 60 యాంగిల్, 82, 90, 100, 118 and 120 degrees. These are all the angles included to the counter sink. And next one is the spot facing. Spot facing means స్పాటిక్ ఫేసింగ్ అంటే మనకి ఏం జరుగుతుందంటే, ఇలా ఇది ఆపరేషన్ ఉందండి, దిస్ ఈజ్ ద వర్క్ పీస్. ఈ వర్క్ పీస్ మీద మనకి ఏమవుతుందంటే ఇది అనేది డ్రిల్ బిట్. ఈ డ్రిల్ బిట్ ఆపరేషన్ మనకి ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఈ వర్క్ పీస్కి ఈ డ్రిల్ బిట్ అనేది ఫిట్ అయి ఉంటుంది. కానీ మనకి ఆపరేషన్ ఎంతవరకు కావాలంటే చూడండి, ఇది చూడండి ఇక్కడ కనిపిస్తుందా, ఇలా రౌండ్గా ఇంతవరకు మాత్రమే మనకి ఈ వర్క్ పీస్ మీద హోల్ అనేది క్రియేట్ అవుతుంది. అలాంటి టైప్ ఆఫ్ హోల్స్ని చూడండి, ఇదిగో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఇలా వస్తుందండి, ఇలా 3D ఆబ్జెక్ట్ అండి, ఇది ఇలా వస్తుంది. ఇలాంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడానికి ఈ స్పాట్ ఫేసింగ్ అనేది మనం యూజ్ చేస్తామని చెప్పుకుంటున్నాం. ఏ స్పాట్ ఫేసింగ్ ఈ షోన్ ఇన్ ఫిగర్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ ఫ్లాట్ మిషన్డ్ సర్ఫేస్ జనరల్లీ around a hole perpendicular to the hole axis. This is the perpendicular to the hole axis. This flat surface allows the bottom of the screw or bolt to set squarely with the material. అదేగా మనం చెప్తుంది, a spot facing is commonly done on a casting where irregular surfaces are found. Some irregular surfaces will be founded on the spot facing. In this spot facing may be performed as a drill press with a counter bore or suitable sizes from the operation. అంటే వీటి చూడండి, ఇలాంటి టైప్ ఆఫ్ని మనం డ్రిల్స్ వేయడానికి ఏం చేస్తున్నాం, స్పాట్ ఫేసింగ్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ట్యాపింగ్. ట్యాపింగ్ దిస్ ఈస్ ద ట్యాపింగ్. ట్యాపింగ్ అంటే ఇలా థ్రెడ్స్ విల్ బి ఫార్మ్డ్ టు ద ట్యాపింగ్ ఆపరేషన్స్. ఈ వర్క్ పీస్ మీద సమ్ హోల్ అని క్రియేట్ అయినప్పుడు ద థ్రెడ్స్ విల్ బి formed on the workpiece. అదే కదా మనం చెప్తుంది, ట్యాపర్ ఈజ్ ఏ థ్రెడ్ కటింగ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఇంటర్నల్ థ్రెడ్స్. ద థ్రెడ్స్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ఇంటర్నల్ లోపల సర్ఫేస్లో మనకి ఈ థ్రెడ్ ఆపరేషన్ జరిగేటప్పుడు సమ్ థ్రెడ్స్ విల్ బి ఫార్మ్డ్ ఆన్ ద వర్క్ పీస్. ఏ ట్యాపింగ్ యూజ్డ్ టు మల్టీ పాయింట్ కటింగ్ టూల్ కాల్డ్ ట్యాప్స్ మే బి డన్ మాన్యువల్లీ ఆర్ మిషన్ లైక్ డ్రిల్స్. ఈ ట్యాపింగ్ ఆపరేషన్స్ ఎలా చేస్తామంటే యాజ్ మాన్యువల్లీ ఆర్ మిషన్ డ్రిల్స్ అనేవి వేయడానికి ఈ ట్యాపింగ్ అనేది మనం యూజ్ చేస్తామని చెప్తున్నాం. ఏ ట్యాపింగ్ అటాచ్మెంట్ యూజ్డ్ విత్ ద డ్రిల్ పర్మిట్ ఫార్వర్డ్ రొటేషన్ ఆఫ్ ద ట్యాప్ విత్ ఇట్ ఈస్ కటింగ్ అండ్ ఫాస్ట్ రివర్సింగ్ రొటేటింగ్ ఫర్ ద విత్డ్రాల్. అంటే ఏంటంటే అండి, ఈ ట్యాపింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఎంత ఫాస్ట్గా ఆ వర్క్ పీస్ మీద ఎంత ఫాస్ట్గా అయితే మనం ఆ హోల్ విల్ బి క్రియేట్ అవుతుందో అంత ఫాస్ట్గా మన వెనక్కి తీసుకోవడానికి కూడా ఆ డ్రిల్ బిట్స్ నుంచి మా ఆపరేషన్ నుంచి బై హ్యాండ్ ద్వారా చేస్తున్నాం అనుకోండి, మరి ఎంత ఫాస్ట్గా ట్యాపింగ్ ఆపరేషన్ చేస్తామో మళ్ళీ అంత ఫాస్ట్గా మనకి ఆ ట్యాపింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అంత ఫాస్ట్గా మనం వెనక్కి తీసుకోవచ్చని చెప్పుకుంటున్నాం. These are all the drilling mission operations. These are all 8 types. First one is the drilling and reaming, boring, counter boring, counter sinking and tapping and spot facing and repair tapping. These are all the 8 types of the drilling mission operations. And next we and last one is the
ట్రాప్నింగ్ మీన్స్ చూడండి, ఈ ట్రాప్నింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది హోల్. ఇక్కడ నుంచి మనకి డయామీటర్ ఆఫ్ ద హోల్ విల్ బి క్రియేటెడ్. దిస్ ఈజ్ ద వర్క్ పీస్. ఈ వర్క్ పీస్ మీద ఎలా ఆపరేషన్ చేస్తామంటే చూడండి, దిస్ ఈజ్ ద పియేట్, దిస్ ఈజ్ ద రెడ్యూస్ ఆఫ్ ఈ హోల్ మీద డిస్టెన్స్. దిస్ ఈజ్ ద కటింగ్ టూల్, ఇది కటింగ్ టూల్. దిస్ ఈజ్ ద టూల్ హోల్డింగ్ స్క్రూ, this is the this is the adjustable arm, this is the body, this is the Morse taper shank, this is the arm locking screws. These are all the arm locking screws. In this tapering operation to produce making a large holes on the sheet metal, ఏదైనా షీట్ మెటల్ ఆపరేషన్ చేసేటప్పుడు లార్జ్ హోల్స్ మనకు కావాలంటే ఈ ట్రేపనింగ్ ఆపరేషన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఏ స్మాల్ డయామీటర్ హోల్స్ ఈజ్ డ్రిల్డ్ ఆన్ ద సెంటర్ ఫర్ డ్రిల్డ్ లార్జ్ డయామీటర్ హోల్స్. అంటే ఏదైనా చిన్న హోల్స్ మనకి డ్రిల్ చేయడానికి సెంటర్లో డ్రిల్ చేయడానికి సెంటర్లో లార్జ్ డయామీటర్తో ఆ హోల్ కావాలనుకోండి, ఏదైనా వర్క్ పీస్ మీద లార్జ్ డయామీటర్తో హోల్ అనేది రావాలంటే ఈ రీపెయినింగ్ అనేది యూజ్ చేస్తాం. ఆ హోల్స్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుందంటే 350 mm కెన్ బి కట్ ఆఫ్ ద అరేంజ్మెంట్. అంటే 350 mm డెప్త్ ఆఫ్ డయామీటర్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ద రీపెయినింగ్ ఆపరేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ద కటింగ్ స్పీడ్ and depth of cutting అంటే this is the definitions of the cutting speeds. With the cutting speed is represented as V. Cutting speed is represented as V. It is a preparal speed of the drill. It is a preparal speed of the drill. In this cutting speed were represented as V. In cutting speed is represented, the letter is V, where V equals to formula is pi d n by 60. This is the formula of the cutting speed, where V equals to pi d n by 60, where V is represented by pi d n. The V is represented by pi d and n. These are the represented to the V. And D is the diameter of a drill. Diameter of the drill in units is meters. And n is the speed of the rotation of the drill bit. Ante enta speed tho manaki rotate avutundi anedi kavaliga. This has represented as this units is rpm. And feed rate f is feed rate ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం, f అనే లెటర్ తో మనం ఫీడ్ రేట్ ని రిప్రజెంట్ చేస్తాం. ఇట్ ఈస్ మొమెంటమ్ ఆఫ్ డ్రిల్ అలాంగ్ ద యాక్సిస్. అంటే డ్రిల్ యాక్సిస్ నుంచి మనకి ఎంత మూమెంట్ అవుతుంది అనేది ఫీడ్ రేట్. దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ హ్యాస్ ఎఫ్. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ కట్, డెప్త్ ఆఫ్ cut, the distance from the machined surfaces of the drill, the distance from the machined surface to the drill, well D equals to capital D by 2, where D equals to capital D by 2. And next one is a material removal rate. Next one is a material removal rate, where material removal rate where is represented as MRR. Material removal rate were represented as MRR, where MRR equals to pi d square by 4 into F into N. Pi d square by 4 into F into N. This is the material removal rate ki formula. Next, machining time, where machining time T will be represented, T is letter will be represented. It depends upon the length. It depends upon the length of the hole to the drill to the speed N and feed F of the
drill, where mission time t equals to has represented as L by F by N. L by F by N. This is the formula of the mission time, where t equals to L by L, capital L by small f into capital N. This is the units is minutes. And next one is a safety precautions. Safety precautions will be maintained as the drilling operation. There are డ్రిల్లింగ్ ఏదైనా డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు టూల్స్ అనేవి మనం బై హ్యాండ్లో కానీ పైన పాకెట్స్లో కానీ పెట్టుకోకూడదు. వేర్ సేఫ్టీ ఆప్రాన్స్ విల్ బి యూజ్డ్ ఇన్ ద డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అనేవి చేసేటప్పుడు మనకి ఏం చేయాలంటే ఆప్రాన్స్ విల్ బి మెయింటైన్ అండ్ ఆల్సో షూ విల్ బి మెయింటైన్ అండ్ హ్యాండ్కి గ్లోజెస్ విల్ బి మెయింటైన్. అండ్ ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఏమన్నా డ్రిల్లింగ్ మెషిన్ మనం అటు ఇటు అయినా మనకి పెద్దగా నష్టమేమి జరగదు. ఇంకా ఏం చేయాలంటే ఆ డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ మెయిన్ పార్ట్ ఏం గుర్తుంచుకోవాలంటే డ్రిల్ బిట్ అనేది మనం కరెక్ట్గా ఫిట్ చేసామా లేదా అనేది చూసుకోవాలి. ఆ డ్రిల్ బిట్ అనేది ఫిట్ చేసామా లేదా అనేది చూసుకోవాలి. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద డ్రిల్లింగ్ చేసేటప్పుడు మెయిన్ పాయింట్. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. అండ్ ఆల్సో ఆ డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత సమ్ డస్ట్ విల్ బి ఫార్మ్డ్. అంటే పైన డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత పైన ఏదో మనకి ఆ మెటీరియల్ అనేది కొంచెం డస్ట్ పార్టికల్స్ అనేది ఉంటాయి కదా, ఆ డస్ట్ పార్టికల్స్ ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి, రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. దీస్ ఆర్ ఆల్ ద సేఫ్టీ ప్రికాషన్స్. ఒకసారి మళ్ళీ చూద్దాం. డు నాట్ సపోర్ట్ ద వర్క్ ప్లేన్స్ బై హ్యాండ్స్, యూజ్ ఏ హోల్డింగ్ డివైస్ టు ప్రివెంట్ ద వర్క్ పీస్ ఫ్రమ్ ద ఆపరేషన్స్. అంటే అదేవిధంగా మనం చెప్పుకుంది డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఏవైనా టూల్స్ అనేవి మనం బై హ్యాండ్లో ఉంచుకోకూడదు, పైన పాకెట్స్లో ఉంచుకోకూడదు. అందుకే ఆప్రాన్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలి అని నేను చెప్తున్నాం. నెవర్ మేక్ ఎనీ అడ్జస్ట్ విత్ ద మిషన్ ఈజ్ ఆపరేట్. అంటే కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకున్నామా లేదా, ఆ మిషనింగ్ ఆపరేషన్లో మనకు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నామా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ నెవర్ క్లీన్ వెనీ చిప్స్ విత్ ద హ్యాండ్ బై యూజ్ ఆర్ బ్రష్. అంటే మనం క్లీన్ చేసుకోవాలని చెప్తుంది. అలా ఏదైనా మనకి డస్ట్ పార్టికల్స్ అనేవి ఆపరేషన్ చేసిన తర్వాత వస్తాయి. ఆ ఆపరేషన్ చేసుకున్న డస్ట్ పార్టికల్స్ని రిమూవ్ చేయాలి అని చెప్తుంది. ఎలా రిమూవ్ చేయాలి? బై హ్యాండ్స్. మనం ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ డస్ట్ పార్టికల్స్ ఐరన్ పార్టికల్స్ కాబట్టి మనకి హ్యాండ్కి ఏమైనా ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చేయాలంటే బ్రష్ అనేది యూజ్ చేయాలి. కీప్ ఆన్ లూజింగ్ క్లాస్ యూజింగ్ ద టర్నింగ్ టూల్స్. అంటే ఆ క్లాస్ ఎలాంటి లూజ్ క్లాస్ అనేది లూజ్ క్లాస్ వేసుకోవటం ఏమన్నా ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఏమైనా పట్టుకుందనుకో మనకి ప్రమాదం అయి ఉంది కాబట్టి లూజ్ క్లాస్ అనేవి వేసుకోకూడదు. మేక్ షూర్ దట్ ద కటింగ్ టూల్స్ అండ్ రన్నింగ్ స్టార్టింగ్ బిఫోర్ స్టార్టింగ్ ద ఆపరేషన్. అంటే ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు సేఫ్టీగా మనం అన్ని ఫిట్ చేసుకున్నామా లేదా, యాక్యురేట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. This is the drill machine operation and cutting speed, feed and depth of cut. This is the safety precautions will be maintained on the drilling ఆపరేషన్. ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి మెయింటైన్ చేస్తే మనకి ఎలాంటి దెబ్బలు అనేవి తగలకుండా మనం ఈ ఆపరేషన్ అనేది ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది సేఫ్టీగా చేసుకోవచ్చు. ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే కటింగ్ స్పీడ్ ఆర్ ఫీడ్ అని చెప్పుకున్నాం. ఆ కటింగ్ ఫీడ్కి ఏంటంటే πdn by 1000 మినిట్స్ అని చెప్పుకున్నాం. వాటి యొక్క స్పీడ్స్ ఎలా ఫాలో అవుతుందంటే వాటి యొక్క వర్క్ మెటల్స్, వాటి యొక్క టూల్ మెటీరియల్స్, వాటి యొక్క సైజ్ ఆఫ్ హోల్స్, నెక్స్ట్ వాటి యొక్క క్వాలిటీ ఆఫ్ సర్ఫేసెస్ ఫినిష్, నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్స్, వీటన్నిటిని యూజ్ చేసుకొని వాటి యొక్క మనం ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మాత్రం ఆ డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది మనం చేయొచ్చు. వీటికి ఇంకా మన ఏంటంటే ఇది స్పీడ్ RPM, ఏంటంటే స్పీడ్. డెప్త్ ఆఫ్ కట్ మెజర్ చేస్తామంటే వేర్ T ఈక్వల్స్ టు D/2గా మెజర్ చేస్తాం. T ఈక్వల్స్ టు D/2 వేర్ D ఈక్వల్స్ టు డయామీటర్ ఆఫ్ ద డ్రిల్,
వేర్ డి ఈక్వల్స్ టు డయామీటర్ ఆఫ్ ద డ్రిల్ అని అది వాటికి కటింగ్ స్పీడ్, డెప్త్ ఆఫ్ కట్, దీస్ ఆర్ ఆల్ ద సేఫ్టీ ప్రికాషన్స్. అండ్ నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కసింగ్ ద ఇంకొక టాపిక్ ఉంది. ఇంకొక క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో ఏమేమి అంటే ట్విస్టెడ్ డ్రిల్ నామినేషన్ ఒకటి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డ్రిల్స్, ఈ రెండు కానీ మనం చూస్తే యూనిట్ 6 విల్ బి కంప్లీట్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్లాస్లో ఈ రెండు టాపిక్స్ అనేది కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.